now. So email marketing is all about to engage the right user. Now I'm going to tell you about conversion rate optimization or landing page optimization, and the next topic would be blogging. So basic level nunchi blogging etla cheyalani kuda chupistanu meeku. But aithe before I start that blogging or anything, you guys should know about landing page optimization. Okay, optimization, okay, or conversion rate optimization. Okay, so we simply call it as CRO or LPO. Sorry, LPO. Okay, so landing page optimization, conversion rate optimization, this is very very important module in the digital marketing, because if you want to convert the unknown person to the real user is conversion rate optimization. So landing page and enti, whatever you are seeing the page, yes, whatever you are seeing the page, that is called landing page. అంటే మీరు ఎప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక ల్యాండింగ్ పేజ్ని కానీ ఒక వెబ్సైట్ని కానీ, సో యూ షుడ్ ఆల్వేస్ బిల్డ్ యువర్ వెబ్సైట్ ఇన్ ఏ ల్యాండింగ్ పేజ్ or conversion page optimization way only. Because ఎందుకు అంటే whatever you do in the digital marketing, like as you said, yeah, I'm sharing my screen. At 1 second. Okay, now I tell you in a detailed way. So basically ఒక ల్యాండింగ్ పేజ్ ప్రాసెస్ అనేది ఎలాంటి వెబ్సైట్స్ చేస్తాము అనేది చెప్తాను మీకు. ఓకే, యూ కెన్ ఇంప్రూవ్ ద లీడ్స్ ఆర్ కన్వర్షన్స్ టు యువర్ బిజినెస్. అంటే ఈ ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇంప్రూవింగ్ ద లీడ్స్ ఫర్ యువర్ బిజినెస్. లీడ్స్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ మీన్ బై లీడ్స్? ఎనీబడి? Yes, potential customer or not visitor. Lead, see, మీకు అదే డిఫరెన్సెస్ చెప్తున్నా అండి. లీడ్కి అండ్ లీడ్ ఆర్ కన్వర్షన్, సేల్, యూజర్. ఓకే, ఎనీవే, సో నౌ ఐ టెల్ యూ గైస్, కూల్. బేసిక్గా ఏంటంటే 4 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఒక యూజర్ని మనం ఎట్లా డిస్క్రైబ్ చేయాలి అంటే, యూజర్ అంటే ఎవరండి? ఇట్స్ అన్ ఇండివిజువల్ యూజర్. సో మన ఎవరికి తెలియని యూజర్ మన వెబ్సైట్ పైన ల్యాండ్ అవుతున్నాడు, రైట్? అండ్ సో కన్జ్యూమర్ ఆర్ కస్టమర్ ఆర్ లీడ్ అంటే ఏంటంటే, ఆర్ కన్వర్షన్ అంటే ఏంటంటే, ఎవరైతే మన వెబ్సైట్ పేజ్కి వచ్చి మన ఫామ్ ఫిల్ చేస్తారో, ఫిల్ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీ ఎప్పుడైతే మనకు వస్తుందో, దట్ ఈస్ కాల్డ్ లీడ్, విచ్ మీన్స్ బై కన్వర్షన్ ఇన్ ఏ పెయిడ్ మార్కెటింగ్ లాంగ్వేజ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సేల్ అంటే ఏంటంటే, సేల్ విచ్ మీన్స్ అంటే ఒక నార్మల్ యూజర్ వచ్చి లీడ్ కింద కన్వర్ట్ అయ్యాడు, ఆ లీడ్ కన్వర్ట్ అయ్యి సేల్ అయింది. సేల్ కన్వర్ట్ అయిన తర్వాత వాట్ యూ గెట్ ద మనీ, విచ్ మీన్స్ what is the benefit we call CRO, which means conversion rate optimization. So conversion rate optimization ante you get ROI, return on investment. So what any business owner ఎవరైనా ఇప్పుడు ఐ థింక్ మీ అందరిలో చాలా మంది మీ రిలేటివ్స్ అవ్వచ్చు, మీ పేరెంట్స్ అవ్వచ్చు,
సో బిజినెసెస్ అనేవి చాలా ఉంటాయి, రైట్? సో వీళ్ళందరూ దేనికోసం చేస్తారు? ఓకే, టు మేక్ మనీ, రైట్? మనీ ఎట్లా మేక్ చేయాలి అంటే, సో ఇట్లా ట్రెడిషనల్ మార్కెటింగ్ లో షాప్ విజిట్స్ ఉంటాయి. విజిట్ చేసిన తర్వాత వాడు కస్టమర్ తో మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత ఒక సేల్ అని కన్వర్ట్. బట్ డిజిటల్ అట్లా కాదు. సో ఒక ఆఫ్లైన్ బిజినెస్ అనేది ఎంటైర్లీ ఒక షాప్ లాంటిది. బట్ వైల్ యూ కమ్ టు ద డిజిటల్, సో వెబ్సైట్ ఓన్లీ ద ప్లాట్ఫామ్ టు కన్వర్ట్ ద యూజర్ యాజ్ ఎ లీడ్ ఆర్ యాజ్ ఎ బిజినెస్, as a consumer. Okay, now wait, I'm sharing my screen with you guys. So నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? గైస్ నా స్క్రీన్ షేర్ అయిందండి? కెన్ ఎనీవన్ టెక్స్ట్ మీ ప్లీజ్? ఓకే, దట్స్ ఫైన్. గైస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఐ వాంట్ టు టేక్ లైక్ మీకు అందరికీ ఒక సెషన్ లాగా కండక్ట్ చేస్తున్నా, మేబీ ఆన్ మండే ఆర్ ట్యూస్డే. సో ఐల్ కమ్ అప్ విత్ 50 క్వశ్చన్స్ అట్లీస్ట్. ఓకే, సో ఐ మీన్ మీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో రాజప్ప గారు, ఆయన గైడెన్స్తో, సో లైక్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ సెషన్ పార్ట్. సెషన్ అంటే ఏంటంటే, లైక్ వాట్ ఎవర్ యు లెర్న్ టిల్ నౌ, ఓకే, ఈ రోజు వరకు ఏదైతే నేర్చుకుంటారు, ఈ రోజు వారు రేపు మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ఇప్పటివరకు నేర్చుకున్నదంతా కూడా నేను ఒక 50 క్వశ్చన్స్, నాట్ లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇట్స్ లైక్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, మోస్ట్లీ డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఒక 25 క్వశ్చన్స్ మాత్రం మల్టిపుల్ చాయిసెస్, 25 మాత్రం డిస్క్రిప్టివ్, అంటే మీరు రాయాలి. ఓకే, ఆ ప్రాసెస్ ఏంటనేది మీకు రాజప్ప గారికి చాలా క్లియర్గా చెప్తారండి. లైక్ మీకు ఏంటంటే, నేను ఒక గూగుల్ ఫార్మ్స్ ఆర్ ఐ కమ్ అప్ విత్ వన్ ప్లాట్ఫామ్ ఎనీవే. సో ఆ ప్లాట్ఫామ్లో మీ అందరికి షేర్ చేస్తా. యూ గైస్ నీడ్ టు రైట్ ఇన్ ఇండివిజువల్ వే. ఓకే, so maybe I'll conduct the session, I mean exam, by Monday or Tuesday. So be prepared well. Okay. See guys, how to optimize landing page for conversions. Very simple అండి, దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. మీకు చూపిస్తున్నా, లైక్ శాంపుల్ వెబ్సైట్స్. అసలు ఒక ల్యాండింగ్ పేజ్ అనేది ఎట్లా ఉండాలి? ల్యాండింగ్ పేజ్ అంటే ఇట్స్ కాల్డ్ సేల్స్ పేజ్ ఆర్ కన్వర్షన్ పేజ్ ఆర్ it's a default business page. Okay, I'm showcasing the page with you guys. Yeah, see guys, if you see my website page, okay, so last time ఎవరైతే అన్నారో సార్ కొన్ని పేజెస్ వర్క్ అవ్వట్లేదు అని, so now all the pages are working fine. Okay, so like we have updated the content and everything. By the way, if you see my website, okay, so ఒక ల్యాండింగ్ పేజ్ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉండాలో మీకు డీటెయిల్డ్ వేలో చెప్పిన తర్వాత నేను ప్రాక్టికల్గా మీ అందరికీ చూపిస్తాను. ఓకే, yeah, not like, see, home page is different, leads page is different, because ఎందుకంటే ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ లో ఉన్నారో దే ఓన్లీ కమ్ అప్ విత్ దిస్ టైప్ ఆఫ్ ల్యాండింగ్ పేజెస్ అండి. ఇప్పుడు ఏంటంటే యూజర్ ఎంగేజ్ ల్యాండింగ్ పేజెస్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద సేల్స్ నాట్ హ్యాపెనింగ్, అంటే దాని మీనింగ్ ఏంటంటే
Yeah, so most of the landing pages, okay, most of the websites owners ఎందుకు వాళ్ళకి లీడ్స్ రావట్లేదు అంటే the only reason is they are not familiar with this landing page concept. ఈవెన్ నేను నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్ బ్లాగింగ్ అని చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ 158 to 180 మెంబర్స్ ఎవరైతే షుడ్ క్రియేట్ యువర్ ఓన్ బ్లాగ్. ఎందుకంటే మీరు ఆ బ్లాగ్ అనేది ప్రిపేర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు నో ద ప్రాసెస్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్. ఓకే, చాలా కేర్ఫుల్గా వినండి, డౌట్స్ వచ్చిన దగ్గర అడగండి, నో ప్రాబ్లం. I'll clear all the doubts. Okay, na guys? Yeah, I'm starting now. How to optimize the landing page for conversions, basically. Okay, so basically ఏంటంటే it's like, you know, let's say for HubSpot అనేది ఏంటంటే it's one of the best digital marketing or inbound marketing platform for every digital marketer. Okay, HubSpot.com, anyone can sign up in this space and anyone can write the certification. అర్థమైందండి? ఈ హబ్స్పాట్ ఏంటంటే ఇట్స్ అ డిజిటల్ ఆటోమేషన్ టూల్. చూడండి, ఫ్రీ హబ్స్పాట్ సిఆర్ఎం. సిఆర్ఎం మీన్స్ వాట్ ఈస్ మీన్ బై సిఆర్ఎం? ఎనీబడి? Yeah, customer relationship management or client relationship management. So there are different type of names, guys. So okay, I'll tell you now. Whatever you see the website here we call it as a chatbot. Okay, the chatbot should be implemented for your websites because ఈ చాట్ బాట్స్ అని ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ చాట్ బాట్. ఇప్పుడు ఈ చాట్ బాట్ లో ఎవరైనా ఉన్నారో అనుకుంటున్నారా మీ వెబ్సైట్? ఇప్పుడు నేను ఒక అన్నోన్ పర్సన్ అండి, నా వెబ్సైట్ పైకి చాలా మంది వస్తున్నారు అనుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హబ్స్పాట్. ఇక్కడ మీకు చాలా వాళ్ళు ఉంటారు, బట్ హౌ యు ఆర్ లైక్ టాకింగ్ టు ద కస్టమర్ కేర్ ఏజెంట్ అంటే ద ఐకాన్ వి కాల్ యాస్ AI chatbot. ఓకే, మీ అందరికి నేను క్లియర్ గా టెక్స్ట్ లో కూడా పెడుతున్నా అండి, చూడండి. సో వి కాల్ ఇట్ యాస్ AI chatbot. ఇది ఎందుకు అంటే నేను చెప్పే కాన్సెప్ట్ ఎనీ వెబ్సైట్, ఎనీ బిజినెస్ వెబ్సైట్, either it's a B2B or either it's a B2C, you should know this fact because landing page optimization is only key to get the leads online for any business either. Okay, so ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. అండ్ మండే ఆర్ ట్యూస్డే మోస్ట్ 20% 30% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ ల్యాండింగ్ పేజ్ అండ్ సిఆర్ఓ కాన్సెప్ట్ మీద డిపెండ్ ఉంటాయి. ఓకే, నౌ సి వాట్ ఎవర్ యూ సీ హియర్ వి కాల్ ఇట్ యాజ్ AI చాట్బాట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్. ఈ చాట్బాట్స్ అనేవి ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనేది నేను తర్వాత కాన్సెప్ట్లో చెప్తాను. ఈ చాట్బాట్ ఇలా రావాలి అంటే you have to sign up with HubSpot. ఇక్కడ మీరు నా మౌస్ చూడండి, నా మౌస్ ఇట్లా తిప్పుతున్నా కదా. సో వాట్ we call it as call to action buttons, and here this is the search button. It's very very important. Actually we also implementing this search option. Most of the websites who are handling B2C, which means e-commerce websites ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళే ఈ search button అనేది పెడతారు. బట్ Google has recently introduced the search option to all the website users. Even you can search in Google for something, you know, even game websites వస్తూ ఉంటాయి, right? So the same way, ఎందుకంటే ఒక కస్టమర్కి ఇలా ల్యాండ్ అయిన తర్వాత వాడికి నచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరకలేదు. If you give the option to the search option to the user, then what happened? He definitely click here and whatever he want, you know, for let's say for example I want leads. చూసారు ఇక్కడ leads related ఎన్ని టాపిక్స్ వస్తున్నాయో. So the same way we have to implement the search bar. This is the call to action, and
language based system, and this is a voice search. Guys, chusara ikkada language based. If the website want me to turn up it as Chinese language, then I can turn up it. Why I took this website as an example ante, because HubSpot has already implemented this landing page as per the Google search engine standards. Okay, so this is called language based system, and this is the voice search. I have already told you guys, voice search is becoming a more popular uh, platform to the all users. అంటే ఈవెన్ మీరు ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారో, ట్యాగ్ అసిస్టెంట్ ఆర్ వీ కాల్ ఇట్ యాజ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అనేది మీకు నోటిఫికేషన్స్ కింద ఈ మధ్య మీకు బాగా మీరు అబ్జర్వ్ చేస్తుంది. యూనో ఈ గూగుల్ ట్యాగ్ అసిస్టెంట్ ఆర్ వాయిస్ అసిస్టెంట్ అనేది ఈ మధ్య బాగా ఇంప్రూవ్ అయింది, రైట్? సో because this is also very important, you have to configure this voice assistant for all your business websites. And the logo ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ చూసారా, మెనూ అనేది పైకి వెళ్ళిపోతుంది, అవునా? we called it as header menu of the website. Here this is called the header menu. This is called health menu under, we call it as health menu, and this is called header menu. చూడండి, నేను బ్రౌజ్ ఇట్లా చేస్తూ ఉంటే స్టిక్కీ బార్ ఎట్లా ఉండిపోయిందా, ఇలా స్టిక్కీగా ఉండిపోయిన దాన్ని we call it as sticky bar of the website or notification bar of the website under. Okay, now see guys, here what we call it as the banner of the website. అంటే people call it as home page banner or website banner. So why should we implement this? ఎందుకు అంటే ఒక అన్నోన్ యూజర్కి మీ వెబ్సైట్ చూడగానే వాడికి అర్థం కావాలి వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అనేది. సో హీ సింప్లీ పుట్ ద ల్యాండింగ్ పేజ్ లైక్ దిస్ ఈజ్ వాట్ ద ఇమేజ్ అండి. ఈ ఇమేజ్ని వీడికి ఇంప్లిమెంట్ చేశాడు. సో దెర్ ఈస్ ఎ బెటర్ వే టు గ్రో. అంటే డెఫినెట్లీ మనకి ఏమర్థం అవుతుంది, బిజినెస్ ఇంప్రూవ్ చేస్తాడని చెప్తున్నాడు. So the same way every business website should implement the, we call it as key performance indicators అంటారు కదా, or unique selling point, USP అంటారు కదా. ఆ USP అనేది మెయిన్ బ్యానర్ లో మీరు పెట్టగలగాలి. then only you can get more leads for your business. Okay, now so this is what the services you are offering to the customer. So you should always use free, because 80% of Indian users are looking for the free options. Do you know that? As per the statistics ante evante, I already told you guys, Google Trends is one of the best platform to search about which information is which data is so trending on Google అనేది Google Trends లో మీకు ఐడెంటిఫై చేయొచ్చు, రైట్? యా, ట్రెండ్స్. సో Google Trends is one of the best platform. దెన్ ఇక్కడ మీరు ఇక్కడ ఈ ఫ్రీ అనేది ఎందుకు పెడుతున్నామంటే, ప్రతి వెబ్సైట్ మీరు ఈ ఎలాంటి B2B వెబ్సైట్ చూసినా దే ఆర్ మెన్షనింగ్ దట్ ఫ్రీ బికాస్ దే వాంట్ టు కన్వర్ట్ ద యూజర్ ఇంటూ లీడ్. అట్లీస్ట్ వాడు ఫ్రీ ప్లాట్ఫామ్కి అలవాటు చేస్తే, సో దెన్ డెఫినెట్లీ బట్టి, సో అలవాటు అయితే ఒకసారి అలవాటు అయిన తర్వాత మళ్ళీ మనం యూజ్ చేయకుండా ఉండలేము. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్కి 98% ఆఫ్ ఆడియన్స్ ఆర్ కనెక్టెడ్, రైట్? సో సడన్గా యూట్యూబ్ లేకపోతే వీ కాంట్ లివ్. ద సేమ్ వే the website owners are choosing this platform called free. Okay, so free lo at least ఏదో ఒకటి ఫ్రీ రిపోర్ట్ అనో, ఫ్రీ వెబ్సైట్ ఆడిట్ అనో, ఫ్రీ బిజినెస్ అనాలిసిస్ అనో, ఇట్లా లేదంటే ఫ్రీ టిప్స్ అనో, ఇట్లా మీరు ఏదో ఒకటి పెడతా ఉండాలన్నమాట. ఓకే, నౌ ఓకే, ఇవన్నీ అదర్ సర్వీస్. ద సేమ్ వే యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ యువర్ వెబ్సైట్ యాజ్ వెల్. అండ్ he's telling about the facts of his business. అంటే మీరు ఏం ఆఫర్ చేస్తున్నారో చెప్పారు వాటికి,
సో ఇవన్నీ కాల్ టు యాక్షన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మెనూస్ ఆర్ సబ్ మెనూస్, మెనూ సబ్ మెనూ, sub menus. Okay, and chatbot has implemented main USP mention చేసా అండ్ నా సర్వీసెస్ ఏంటో చెప్పాను. ఓకే, అండ్ ఇక్కడ నా అదర్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసా. అండ్ ఫైనల్లీ వాట్ ఐఎమ్ టెల్లింగ్ టు ద యూజర్, ఐఎమ్ టెల్లింగ్ టు ద యూజర్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. హబ్స్పాట్ తాలూకు ఫ్యాక్ట్స్ ఏంటనేవి డీటెయిల్గా చెప్తున్నా. సో నేను ఇందాక మీకు చెప్పానండి, if anyone want to do certification from HubSpot, yes, you can do with help of HubSpot Academy. Okay, అంత ఈజీ కాదు సర్టిఫికేషన్ చేయడం, బికాజ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ ద కాన్సెప్ట్స్. ఓకే, ఈ HubSpot అకాడమీలో యూ కెన్ లెర్న్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, and once you complete the session, then you can able to write the certification about the business. Okay, and guys, this is all the facts of HubSpot. Okay, అంటే ఏంటంటే యూజర్ని కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక అన్నోన్ యూజర్ అండి, ల్యాండ్ అయ్యాను. ల్యాండ్ అయిన తర్వాత నాకు మొత్తం ఈ HubSpot గురించి తెలిస్తే నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా ఇక్కడ చార్ట్ చేసేస్తా, డైరెక్ట్గా లెర్న్ మోర్ అబౌట్ ద ప్రోడక్ట్స్ అనగానే. ఓకే, యా, చూసారా HubSpot. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ గైస్, ఇక్కడ ఎవరో చాట్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ ఎవరు ఉండరు ఇక్కడ. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ అనేది చేస్తూ ఉంటుంది. ఓకే, సో నేను జస్ట్ ఏం చేస్తున్నా, వాడు అడుగుతాడు ఫైనల్గా ఏం అడుగుతాడంటే, వాట్స్ యువర్ బిజినెస్ ఈమెయిల్ ఐడి, వాట్స్ యువర్ ఫోన్ నెంబర్, వాట్స్ యువర్ సంథింగ్ ఎల్స్ ఆప్షన్. ఇలా చాట్బాట్ అనేది డిఫాల్ట్గా ఎవరున్నా లేకపోయినా సరే ఆటోమేటిక్గా ఇక్కడ నేను చార్ట్ చేసిన ట్రాన్స్క్రిప్ట్ అంతా కూడా నా వెబ్సైట్ మెయిన్ నా డాష్ బోర్డ్ ఏదైతే దాంట్లోకి వచ్చేస్తుంది. దెన్ అప్పుడు ఏం చేస్తారు, నా ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి HubSpot పీపుల్ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గైస్, ఐఎమ్ షోకేసింగ్ రీసెంట్లీ ద థింగ్ హ్యాస్ హ్యాపెండ్. Anyway, it's loading guys. Yeah, tech support. Yeah, you're right. Technical support. Okay, and so I already told you guys. And what he's telling, so and then customers కోసం చెప్తున్నాడు, 78,000 customers we have. So these are the customers are using my software. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, రైట్? సో ఈ G2 Crowd, దూరదర్శ్ అండ్ అట్లాసియన్, సో ఇవన్నీ ఏంటంటే వన్ ఆఫ్ ద టాప్ ఫర్మ్స్. ఎందుకంటే HubSpot ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ టు క్యాప్చర్ ద లీడ్స్ ఫర్ యువర్ బిజినెస్. ఓకే, నా ఎండ్ ఆఫ్ ది డే. సో ఇక్కడ ఏం చేశాడు వాడెవడు, వాడు ఏం చేస్తున్నాడు, ఓకే, వాడి ఉన్న సర్వీసెస్ ఏంటి, అసలు వాడేం ఆఫర్ చేస్తున్నాడు, అండ్ వాళ్ళకి ఆల్రెడీ కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎంత బాగా రివ్యూస్ ఇచ్చారు, అండ్ ఫైనల్లీ వాడు ఏం చెప్తున్నాడు, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఫ్రీ అని చెప్తున్నాడు. గైస్ అర్థమైందా? సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఫుటర్ యాక్షన్. దిస్ ఈజ్ ద హోమ్ పేజ్ ఆఫ్ ద డిజైనింగ్ ఫార్మాట్, లేయర్ 1. ఓకే, చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ లేయర్ 1 అండ్ దిస్ ఈజ్ లేయర్ 2, దిస్ ఈజ్ లేయర్ 3, లేయర్ 4 అండ్ ఫైనల్లీ ఫుటర్ ఆప్షన్. అంటే ఏంటంటే ఏ వెబ్సైట్కి అయినా సరే అట్లీస్ట్ ఒక 5 to 6 లేయర్స్ ఉండాలి. ఓకే, సో ఇలా మీరు మీ ఏదైతే అదర్ సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ ఫుటర్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ నేను చెప్పే కాన్సెప్ట్, మన ఒక బ్లాగ్ అనే కాన్సెప్ట్ చెప్తాను కదా, అప్పుడు ఇవన్నీ వస్తాయి. అప్పుడు యూ గైస్ హ్యావ్స్ టు ఆన్సర్. ఓకే, అండ్ వాట్ హీ మెన్షన్ ఫైనల్లీ, so if you want to follow me on social media, you can follow it. Okay, now let's take my website guys. It's a digital IT hub. Okay, సో ఇక్కడ మీరు చూస్తే నేను ఏం చేశానంటే, ఇక్కడ పైన ఇది ఏదైతే ఉందో 6304252041 and call to action I have used. This is the menu, home page menu of the home logo of the website, and these are the menus and sub menus. Okay,
and this is the lead form of the website. Okay, finally ఎందుకంటే కస్టమర్ ఎంత క్లిక్ చేసినా ఏం చేసినా ఈ ఫామ్ ఫిల్ చేయాలి. ఓకే, అండ్ నేను ఇక్కడ ఏం చేశాను, ఐ హ్యావ్ యాడెడ్ మై యూఎస్పి. ఎందుకంటే ఒక డిజిటల్ ఐటీ హబ్ అనే ఒక కంపెనీ స్లోగన్ ఏంటంటే ఆర్ ట్యాగ్ లైన్, వి సింప్లిఫై యువర్ బిజినెస్. ఓకే, యూ హ్యాపీ వీ హ్యాపీ అన్న కాన్సెప్ట్ అనమాట. అంటే ఏంటంటే వి సింప్లిఫై యువర్ బిజినెస్, విచ్ మీన్స్ సో మీ బిజినెస్ మాకు ఇవ్వండి, మేము గ్రో చేసి పెడతామని చెప్తున్నాం. సో దట్ ఈస్ వాట్ వి బిల్డ్ ఎఫెక్టివ్ డిజిటల్ స్ట్రాటజీస్ టు హెల్ప్ యూ టు గ్రో యువర్ బిజినెస్. ద సేమ్ వే మీరు ఎక్కడైనా టీచింగ్ చెప్పినప్పుడు, ఐ మీన్ మీరు స్టూడెంట్స్కి చెప్పినప్పటికీ కూడా యూ షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ B2B B2C ప్లాట్ఫామ్స్. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి ఇప్పుడు కూడా. సో B2B B2C అంటే దే మైట్ కన్ఫ్యూజ్. సో మీరు ఎగ్జాంపుల్స్ ఎట్లా తీసుకోవాలి అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అని, అలాగే విప్రో, ఇలాంటి కంపెనీస్, నోన్ కంపెనీస్ ఎప్పుడు చెప్తా ఉండాలన్నమాట. సో దట్ దే కెన్ నో detailed way. I have used the call to action here, and also we have mentioned our reviews on Google and Facebook. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, యూజర్కి ఐఎమ్ ట్రైంగ్ టు కన్వర్ట్ హిమ్. అంటే ఏంటంటే వాడు ఏంటో చూస్తాడు, అండ్ గూగుల్లో మాకు ఫేస్బుక్లో, అంటే ఇక్కడ నేను సోషల్ మీడియాని లైట్గా టచ్ చేసి కవర్ చేస్తాను. అండ్ తర్వాత నేను ఏం చేశాను, నా అదర్ సర్వీసెస్ ఏంటనేవి నెమ్మదిగా టచ్ ఇచ్చి వదిలేసాను. అండ్ అసలు ఎగ్జాక్ట్గా మేము ఏం చేస్తాం, లైక్ వీ ఫోకస్ ఆన్ డ్రైవింగ్ మీనింగ్ఫుల్ రిజల్ట్స్ అనేది క్లియర్గా చెప్పాను ఇక్కడ. అండ్ ఇంప్రూవ్ యువర్ బిజినెస్ ROI. ROI అంటే ఏంటండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ విత్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్. వాట్ వీఆర్ ఏ ఫుల్ సర్వీస్ ఆన్లైన్ మార్కెటింగ్ ఏజెన్సీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే ఐ హ్యావ్ యూజ్డ్ మెనీ కీవర్డ్స్, డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్, ఇంప్రూవ్ యువర్ బిజినెస్, a full service online marketing agency, digital marketing agency. అబ్జర్వ్ చేస్తారా, నేను ఐ హ్యావ్ ఆల్మోస్ట్ యూస్డ్ అరౌండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్స్ యూజ్ చేశా. మీరు విత్ ఇన్ కంటెంట్లో చదివితే యూ మే ఐడెంటిఫై ద ఫోకస్డ్ కీవర్డ్స్ ఆఫ్ మై బిజినెస్. ఓకే, yeah, so these are the other services what we are offering to the customers, and we help our customers, like we worked with the APSSDC and government organization, US clients. Okay, so these are few people, and why should you choose us ante చూడండి మా క్లయింట్స్ రాసినవి, one from London, one from US, and one from UK. So ఏంటంటే there are many happy stories, but we have mentioned only 3 on home base. If you go to the happy story, then we can have more reviews about us. So you can simply tell, once user ఇక్కడ డెఫినెట్గా ఏం చేస్తాడు చూసిన తర్వాత, if you want to convert, then you definitely get a free quote option. Okay, is there search bar on your website, sir? No, Shanti, actually my developer is working on it. Shanti, and also language selection bar, and also we are coming up with videos as well, because in every service option we are trying to upload the videos on the service pages. Videos and ఏంటంటే వాయిస్ సెర్చ్ అనమాట. ఇట్స్ లైక్ లాంగ్వేజ్, మా కంటెంట్ రైటర్ అవ్వచ్చు, మా డెవలపర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇక్కడ ఒక వీడియో ప్లే అవుతుంది, లేదంటే ఒక ఆడియో ఆప్షన్ పెడతాం, అంటే ఈ పర్టికులర్ పేజ్ దేనికోసం అని కూడా. ఓకే, సో అంటే మై డెవలపర్ ఈస్ వర్కింగ్ ఆన్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో వీఆర్ ట్రయింగ్ టు కమ్ అప్ విత్ మోర్ అండ్ మోర్ డీటెయిల్డ్ వే. ఓకే, సో గైస్, హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ దిస్ ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్ అండి. అంటే బేసిక్ లెవెల్లో చెప్పాను, అర్థమైందో లేదో ఒకసారి చెప్పండి. అండ్
So like guys, అర్థమైందా the basic concept of landing page optimization? Did you guys understand or not? If don't, please tell me. Then yeah, I'll repeat it again. No problem for me. See guys, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే ఒక ల్యాండింగ్ పేజ్ అనేది ఇక్కడ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఒక లీడ్ ఫామ్, ద ఇన్ఫర్మేషన్ ఫామ్, ఓకే. అండ్ సో ఇక్కడ ల్యాండింగ్ పేజ్ కాన్సెప్ట్ అనేది అసలు ఏముంటుంది ల్యాండింగ్ పేజ్ కాన్సెప్ట్లో? రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రైట్ పర్సన్కి రీచ్ అవ్వాలి, రైట్ టైంలో రీచ్ అవ్వాలి. దెన్ డెఫినెట్లీ పీపుల్ స్టార్ట్ లవింగ్ యూ, రైట్? And 40% or 44% of clicks for B2B companies are directed to the business homepage. అర్థమైందా? So let's say for example, recently I personally work for one website called Sumo Payroll. Okay. So this is a payroll company. Payroll means HR and payroll compliance system. So I personally worked with them, and I have improved the leads from 0 to around around 500 plus. 500 plus leads I have generated for them. Like I have created this landing page. I only suggest them to come up with this type of landing page because I closely work with the designer and developers to implement this system. Because if the landing page is not good, then definitely your lead generation definitely going to be fall down. Okay. Okay. See. Here you have to mention about చూసారు ఇక్కడ నేను ఏం మెన్షన్ చేశాను? ఇండియా అనేది నేను సర్వీస్ ప్రొవైడ్ చేసే లొకేషన్. నేను ఆఫర్ చేసేది ఏంటి? ఫ్రీ. నా కంపెనీ చేసేది ఏంటి? పేరోల్ అండ్ నేను ఇక్కడ ఆఫర్ చేసేది ఏంటి? పేరోల్ అండ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. నేను ఎక్కడ ఆఫర్ చేస్తున్నా? ఇట్స్ ఎ క్లౌడ్ సొల్యూషన్. సో అర్థమైందా? లైక్ ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ సింపుల్ ఫార్మాట్ క్లయింట్ ఫర్ దెమ్. అంటే ఏంటంటే నా ఫోకస్డ్ కీవర్డ్ ఇక్కడ కవర్ అయింది, నా లొకేషన్ కవర్ అయింది, నా యూఎస్పి కవర్ అయింది, రైట్? సో యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ దిస్ టైప్ ఆఫ్ titles and descriptions to to convert the user in as a business. అర్థమైందండి? ఎందుకంటే ఇట్లా మీరు ప్రిపేర్ చేసుకోగలగాలి. Any business, not only if you are an individual tutor also, you need to create the landing page in a structured way. If your landing page is not good, then definitely you don't expect the leads for your business. Trust me guys. ఎందుకంటే ల్యాండింగ్ పేజ్ బాగుంటేనే బిజినెస్ వస్తుంది. ఎందుకంటే డిజిటల్ వేలో ఒక పర్సన్ టు పర్సన్ అనేది డిస్కస్ చేయరు. ఇక్కడ ఒక అన్నోన్ యూజర్ ఎక్కడో అమెరికాలో ఉండేవాడు ఇక్కడ మనకి ఎందుకు కన్వర్ట్ అవుతున్నాడు బిజినెస్కి అంటే దే ఓన్లీ సీ అబౌట్ యువర్ వెబ్సైట్, దే ఓన్లీ సీ అబౌట్ యువర్ కంటెంట్, దే ఓన్లీ సీ అబౌట్ యువర్ రెస్పాన్సెస్, రైట్? సో this way you have to create, because recently I suggested them to create this way. See, COVID-19 important update. We continue to support our clients, and ఎందుకంటే ఈ సుమో పేరల్ అనే ఒక దీనికి అరౌండ్ ఒక 1000 క్లయింట్స్ ఉన్నారు. అంటే స్మాల్ అందులో 50% ఆఫ్ క్లయింట్స్ అందరూ ఫ్రీ సాఫ్ట్వేర్ యూజ్ చేసే వాళ్ళే. బట్ వై వీఆర్ ప్రొవైడింగ్ టు సపోర్ట్ అంటే సో మై కస్టమర్ ఈజ్ సో వాల్యుబుల్ టు మీ. సో దట్స్ వై మేము క్లియర్గా ఒక ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ కూడా రన్ చేస్తాం. ఎందుకు? మీ కోవిడ్ టైంలో కూడా మీరు వరి అవ్వద్దు, మీ పేరోల్స్ అన్ని రన్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ రన్ చేస్తా. అదే లాస్ట్ వీక్, లాస్ట్ 3 days బ్యాక్ నేను మీకు
ఎక్స్ప్లెయిన్ చేశా కదా ఏమని, ఈమెయిల్ మార్కెటింగ్ ప్రాసెస్. సో ద సేమ్ ఏదైతే 1000 కాంటాక్ట్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసేసి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మెయిల్ చేస్తాం. ద సేమ్ వే నేను ఒక యూజర్ ల్యాండ్ అయ్యాడు అంటే వాటికి అర్థం కావాలి, ఓకే ద టీమ్ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్ ఇన్ ద బ్యాడ్ సిచ్యువేషన్ యాజ్ వెల్. అర్థమైందండి? సో దిస్ వే యూ హ్యావ్ టు ప్రిపేర్. ఎందుకంటే ఒక B2B కంపెనీ సక్సెస్ అవ్వాలి అంటే క్లియర్గా మెన్షన్ చేయాలి మన ఫీచర్స్ ఏంటి, మనం ఎక్కడ అవైలబుల్గా ఉన్నాం, అసలు ఎందుకు వాడాలి మన సాఫ్ట్వేర్ని, మన ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు హౌ ఇట్ వర్క్స్, అండ్ మన వాల్యుబుల్ కస్టమర్స్ ఎవరు, మన టాప్ ఫీచర్స్ ఏంటి. గెట్ స్టార్టెడ్, సైన్ అప్ ఫర్ ఫ్రీ. Guys, did you understand or not? Because we have also mentioned in our what we call the menus. అంటే ఇప్పుడు లోగోస్ ఉంటాయి కదా, సో 10,000 స్టార్ట్అప్స్, లేకపోతే వీఆర్ సర్టిఫైడ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ సజెస్ట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా యూ హ్యావ్ టు సజెస్ట్ టు ద మేనేజ్మెంట్. అర్థమైందా? ఎందుకంటే ఎట్ దిస్ స్టేజ్ ఈవెన్ ఏపీఎస్ఎస్డిసి అనేది ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బిగ్ యూనివర్సిటీ అవ్వబోతుంది అనేసి విన్నాను. లైక్ విచ్ మీన్స్ ద మీనింగ్ ఏంటి, ఆల్మోస్ట్ యూజర్స్ అనేవాళ్ళు కన్వర్ట్ చేయాలి మీరే. ఎట్లా చేస్తారు? యూ ఆల్రెడీ నో ద కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఎవరైతే డెవలపర్ ఉంటారో ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు కన్వర్ట్ చేయగలగాలి ఈజీగా. అర్థమైందా? ఎందుకంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద గైడ్ లైన్స్ టు దెమ్. సో ప్రాపర్ కాల్ టు యాక్షన్స్, ప్రాపర్ డిజైన్స్, ప్రాపర్ లేయర్స్, ఫీచర్స్, సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అనేది. గైస్ అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1 hour చెప్తాను. అయితే ఫైనల్లీ అసలు ఈ LPO ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్ ఈ ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది మనం అసలు ఎందుకు చేయాలి అనే ఒక కాన్సెప్ట్ మీకు తెలియాలి అంటే, నేను స్టార్టింగ్ నుంచి చెప్పే కాన్సెప్ట్ ఒకటే, విజిబిలిటీ, బ్రాండ్, రీచ్, లీడ్స్ ఆర్ కన్వర్షన్స్ అండ్ ఫైనల్లీ సేల్స్. సో ఇవన్నీ వస్తే ఏమవుతాయండి, వాట్ వి గెట్ ఫైనల్లీ ఒక డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఒక బిజినెస్కి ఏమొస్తుంది? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్, ROI. ర్యాంకింగ్స్ ఆఫ్ ద కీవర్డ్స్ ఇంప్రూవ్ అవుతాయి, ROI వస్తుంది, విజిబిలిటీ వస్తుంది, రీచ్ వస్తుంది. ఓకే, నౌ అగైన్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్. 44% ఆఫ్ క్లిక్స్ ఫర్ B2B కంపెనీస్ ఆర్ డైరెక్టెడ్ టు ద బిజినెస్ హోమ్ పేజ్. అంటే ఏంటంటే బిజినెస్ హోమ్ పేజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే మనం హోమ్ పేజ్ ఓపెన్ చేస్తామో ఇవి. ఇప్పుడు ఈవెన్ మన డిజిటల్ IT హబ్ వెబ్సైట్లో అయినా మీరు అబ్జర్వ్ చేయండి, ఏ పేజ్కి వెళ్ళినా సరే ఈ లీడ్ ఫామ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఎందుకు అంటే వీఆర్ ట్రైంగ్ టు కన్వర్ట్ ద యూజర్. అంటే ఒక యూజర్ని ఒక బిజినెస్ పర్సన్గా కన్వర్ట్ చేద్దామని వీఆర్ ట్రైంగ్ అనమాట. ఇట్లా. ఓకే, now don't worry guys, I definitely give you the detailed మీకు SEOకి ఎలా అయితే నేను ఇచ్చానో అట్లా మీ అందరికీ కూడా ఎవరైతే ఆ మెటీరియల్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో అరౌండ్ 30 or 28 మెంబర్స్ ఉన్నారు. ఆ 28 మెంబర్స్కి నేను ప్రతి ఒక్కరికి మెయిల్ సెండ్ చేస్తాను, ప్రతి మాడ్యూల్ది ప్రతి కాన్సెప్ట్ కూడా పంపిస్తాను. ఓకేనా? సో డోంట్ వరీ అబౌట్ ద మెటీరియల్స్ అండ్ ఎవ్రీథింగ్. Now, create a landing page in moments. ఈ కాన్సెప్ట్ చదువుదాం ఒకసారి. Research shows that companies with 30 or more landing pages generate 7 times more leads than those fewer than 10. HubSpot makes it easy to build sophisticated landing pages so you can create more pages, improve your conversion rates and generate more leads. అర్థమైందా? అంటే ఏంటంటే మీరు రాసే ఈమెయిల్లో కూడా మీరు ల్యాండింగ్ పేజ్, మీకు మొన్న ఈమెయిల్ మార్కెటింగ్లో కాన్సెప్ట్ చెప్పాను ఏదండి, బాడీ, ఈమెయిల్ బాడీ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఉంటుంది కదా, దాని మీద ఇమేజ్ అనేది మనం పెడతామా, ఆ ఇమేజే ఒక ల్యాండింగ్ పేజ్ అనమాట. ఈవెన్ ఈ ల్యాండింగ్ పేజ్ ఇప్పుడు మీరు చూసేదంతా కూడా, ఇప్పుడు నా వెబ్సైట్లో కూడా మీరు చూసేదంతా ఏంటంటే ఒక డిజైనర్ అనేవాడు ఏం చేశాడంటే ఇట్లా ప్రిపేర్ చేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత డెవలపర్ ఏం చేశాడు, దానికి
ఇమేజ్ని కొంచెం హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేశాడు, పిహెచ్పి లాంగ్వేజ్ యూస్ చేసిన తర్వాత ఏం చేశారు, కంటెంట్ని అప్డేట్ చేసాం. తర్వాత డిజిటల్ మార్కెటర్ ఎంటర్ అయిన తర్వాత స్ట్రక్చర్డ్ ల్యాండింగ్ పేజ్ అనేది ప్రిపేర్ చేయించాడు. అర్థమైందా? సో ద సేమ్ వే ప్రతి ఇమెయిల్ మార్కెటింగ్ అవ్వచ్చు, ఎస్ఈఓ అవ్వచ్చు, ఎస్ఈఎం అవ్వచ్చు, ఏది చేసినా సరే ల్యాండింగ్ పేజ్ కాన్సెప్ట్ అనేది కామన్. అంటే చూడండి ఇక్కడ రెస్పాన్సివ్ టెంప్లెట్స్. రెస్పాన్సివ్ అంటే ఏంటండి? ఎనీబడి ఇన్ దస్ గ్రూప్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటే ఏంటి? రెస్పాన్సివ్ నో, I'm asking about రెస్పాన్స్ కాదండి, రెస్పాన్సివ్ వెబ్సైట్. Based on the devices the website look, UI will change. Malikarjun, and UI will change. I did not understand. Malikarjun, are you copying from anywhere? Okay, anyway, so okay, anyway, cool. Responsive website and ఏంటంటే your website should be open, your website should be open in a mobile. అంటే HTML5 స్టాండర్డ్లో ఓపెన్ అవ్వాలి. అంటే రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటే ఏంటంటే హిస్ వెబ్సైట్ ఈజ్ ఓపెనింగ్ ఇన్ ఏ మొబైల్ వే, అంటే మొబైల్ రెస్పాన్సివ్ అంటారు. వీ కాల్ ఇట్ యాజ్ HTML5. ఆల్సో వీ కాల్ ఇట్ యాజ్, చూడండి ఇప్పుడు మన వెబ్సైట్ తీసుకుందాం, రెస్పాన్సివ్ వేలో ఉందో లేదో చెప్తాడు వీడు. See guys, if you observe or not, you know it's a page loading issues. My developer is working on it. Okay, అండ్ ఇక్కడ ఏమంటాడు, పేజ్ ఈజ్ మొబైల్ ఫ్రెండ్లీ, అంటే మీ వెబ్సైట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీలో ఉంది అని చెప్తున్నాడు. ఓకే, వీ కాల్ ఇట్ యాజ్ రెండరింగ్ ద పేజెస్ అంటారు. రెండరింగ్ ద పేజ్ ఆర్ యూనో HTML5లో ఉందా లేదా మీ వెబ్సైట్ అని ఎవరైనా అడిగితే, అంటే యువర్ వెబ్సైట్ షుడ్ బి ఓపెన్ ఇన్ ఏ మొబైల్ ఫ్రెండ్లీ వే. Okay, and an easy to use style guide to make broader changes to your templates. అంటే ఏంటంటే టెంప్లెట్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ యూజ్ ఎనీ ల్యాండింగ్ పేజ్ ఆర్ ఎనీ డిజైన్, ఇట్ షుడ్ బి ఓపెన్ ఇన్ ఏ లైట్ వెయిట్ వే. లైట్ వెయిట్ వేస్ అంటే ఏంటంటే టెక్స్ట్ రేషియో కానీ డిజైనింగ్ రేషియో కానీ రెండు ఈక్వల్గా ఉండాలి. దెన్ ఓన్లీ మీ వెబ్సైట్ అనేది పాపులర్ అవుతుంది. ఓకే, and you can get more business.
ఓకే. ఒకసారి వెంటనే రికార్డెడ్ క్లాసెస్ వెంటనే పెడితే యూస్ఫుల్ అవుతాయి సార్. నెక్స్ట్ వన్ రికార్డింగ్ క్లాసెస్. అవును సార్. ఓకే అమ్మా, ఓకే. ఎవ్రీడే మార్నింగ్ పెట్టేనా, అంటే నెక్స్ట్ డే ఈవినింగే పెట్టేనా? ఈవినింగ్ అంటే అందరికి కలిపి ఒక గ్రూప్ ఏదైనా ఉంటే మనది వాట్సాప్ గ్రూప్ అలాంటి దాంట్లో పెట్టేయచ్చు. నేనేమో షేర్ చేస్తున్నాను, బట్ మీ వరకు రావట్లేదు. చాలా మంది నాకు మెసేజ్ పెడుతున్నారు, వాళ్ళ వరకు నేను షేర్ చేస్తున్నా సార్. నెక్స్ట్ వన్ ఇంకొకటి మెటీరియల్ కూడా పీడిఎఫ్ లో అంటే వీక్ కి 10 days కి అలా పెడుతున్నారు సార్. అంటే 3 days కి 4 days కి టాపిక్ వైజ్ గా పీడిఎఫ్ పెడితే ఇంకా బెటర్ గా ఉంటుంది సార్. ఓకే. టీచింగ్ వైజ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాడు కదమ్మా, మీకు లింక్ కూడా ఇచ్చాడు, చేసుకోలేదా? అది చేసుకున్నాం సార్. అంటే ఒక టాపిక్ 3-4 టాపిక్స్ కలిపిన తర్వాత ఒక టాపిక్ డౌన్లోడ్ అవుతుంది సార్. అలా కాకుండా టాపిక్ అయిపోయిన వెంటనే టాపిక్ వైజ్ గా మాకు మెటీరియల్ పెడితే యూస్ఫుల్ గా ఉంటుంది సార్. అలా అంటారా? నేను ఒకసారి మాట్లాడతానండి ట్రైనర్ తో. అది టాపిక్ వైజ్ మరి తను ప్రిపేర్ చేసుకున్నాడో లేదో తెలియదు కదా, ఒక్కసారి నేను డిస్కస్ చేస్తాను. నేను ఎనివే ఓవరాల్ ఆల్ టాపిక్స్ ఇప్పటిదాకా వచ్చిన టాపిక్స్ అన్ని పెట్టాడా? మేము ఎస్సీ వరకు చేసుకున్నాం సార్, తర్వాత చేసుకోలేదు. ఓకే, సరే సరే, నేను మాట్లాడతానమ్మా, ఒకసారి మాట్లాడి చెప్తాను ట్రైనర్ తో. దెన్ ఇంకా నెక్స్ట్ వైజాగ్ నుంచి ఎవరైనా? మ్యూట్ చేసుకోమ్మా నువ్వు. రవి సంపత్ సిహెచ్ విశాఖపట్నం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సిహెచ్ రవి సంపత్ ఫ్రమ్ వైజాగ్ డిస్ట్రిక్ట్. యా, చెప్పండి. యా సార్, క్లాస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బట్ అంటే మనకి కొంచెం ఇంకా టాపిక్స్ కొన్ని మెటీరియల్ ఇవ్వాలి సార్ రీసెంట్ గా ఇవి. ఓకే. అంటే మాకు కొంచెం అసెస్మెంట్ కూడా కొంచెం డిలే అవుతే నెక్స్ట్ వీక్ ఎండింగ్ లో పెడితే కొంచెం వీ కెన్ ప్రిపేర్ బెటర్. ఓకే, అంటే అట్లా కాదు, యాక్చువల్ గా వీక్లీ ఎవ్రీ వీక్ పెట్టేయమంటున్నారు ఈడి గారు. బట్ నేనేంటంటే ఇప్పటిదాకా కండక్ట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ లో ఇప్పటిదాకా జరిగినది, అంటే ఇంతకు ముందు జరిగిందంతా కూడా మీకు అంటే ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి కదా సార్, అంటే కొంచెం ప్రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే. ఈ లింక్స్ అనేది అన్ని అంటే ప్రాపర్ గా కొన్ని ఉన్నాయి సార్, కొన్ని లేవు. అంటే మాకు ప్రీవియస్ క్లాసెస్ లింక్స్ రాలేదు కొన్ని. ఓకే, ఎనీవే అయితే వీకెండ్ పెట్టమంటున్నారా? అవును సార్. ఓ, వీకెండ్ అంటే మళ్ళీ 1 week పడుతుంది. అంటే వి షుడ్ ప్రిపేర్ ఆల్ టాపిక్స్ సార్. సరే, ఎనివే రేపు హాలిడే ఇచ్చేస్తాను, రేపు ఒక్కరోజు ప్రిపేర్ అవ్వండి, ఏముంది రివ్యూ చేయడమే కదా ఒకసారి. అంటే ప్రీవియస్ లింక్స్ కూడా కొన్ని మిస్ అవుతున్నాయి సార్. అంటే అన్ని ఉన్నాయి, అంటే 14th వరకు కొన్ని మధ్యలో లింక్స్ ఉన్నాయి, కొన్ని మిస్ అయ్యాం సార్. అంటే కొంచెం లేట్ గా మేము, అంటే నెట్వర్క్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ గా అవుతాం సార్. ఒకసారి కనెక్ట్ అయిపోవడం వల్ల మాకు ఆ మెసేజ్ రాదు టెక్స్ట్ బాక్స్ లో, అది మిస్ అవుతున్నాం. సో కొన్ని లింక్స్ అనేది అన్ని షెడ్యూల్డ్ గా ఉంటే మేము కొంచెం ఒకసారి మళ్ళీ ఎనివే మీరైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీక్ లో ఎప్పుడనేది నేను మండే రోజు డిసైడ్ చేస్తాను. ఒకసారి ట్రైనర్ తో కూడా మాట్లాడి, మేము కూడా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలి, అప్లోడ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే సార్. ఓకే, ఓకే సార్, థాంక్యూ సార్. నెక్స్ట్ శ్రీకాకుళం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను మై నేమ్ ఇస్ అమరేష్ సార్, శ్రీకాకుళం. చెప్పండి సార్. క్లాసెస్ అంతా బాగుంది సార్, ట్రైనింగ్ సెషన్స్ అన్ని బాగున్నాయి. ఓకే. నెక్స్ట్ కొంచెం మాకు థియరిటికల్ గా నాలెడ్జ్ అయితే వస్తుంది, కానీ రియల్ టైం మాకు ప్రాక్టీస్ అనేది ఉండట్లేదు సార్. ఓకే, చెయ్యండి, ఎందుకు చేయట్లేదు? ఏంటి ప్రాబ్లం, ఏంటి రియల్ టైం చేయాలంటే? అంటే సార్ కొంచెం ఇప్పుడు మాకు కొంచెం ఇంటర్నెట్ ఇష్యూలు ఉన్నాయి కదా సార్, అందువల్ల. ఓకే, ఇంటర్నెట్ ఇష్యూలు అంటే ఓకే, ఇప్పుడు ఉన్న పరిస్థితి వరకు మనం చేయగలిగినంత చేయాలి. రియల్ టైం అంటే ఒక్క రోజులో మనం రియల్ టైం ఓకే సార్. ఇప్పుడు ఉన్నంత వరకు మీకు సబ్జెక్ట్ అర్థం అవుతుందా? ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని డౌట్స్ అవి వస్తాయి. దెన్ మీకు సపోర్ట్ చేయమని నేను అయిపోయిన తర్వాత కూడా, కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు సపోర్ట్ చేయమని చెప్తాను ట్రైనర్ కి. అది ప్రాబ్లం ఉండదు. బట్ ఎనీవే ఇప్పుడు జరుగుతున్నంత వరకు మీరు చేయగలిగినంత వరకు
ఎందుకంటే అంతకు మించి ఓకే సార్, ఇంటర్నెట్ అప్ టు నౌ ప్రాబ్లం ఓకే సార్. ఉంది అంటే దానికి వేరే ఆల్టర్నేట్ మనం చూసుకోవాలి. ఇప్పటికిప్పుడు అంటే మనం ఆఫీస్ లో లేము కాబట్టి ఎస్ ఎవరికి సార్, వాళ్ళు ఇండివిజువల్ గానే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఎస్ సార్, ఆ? అంతకన్నా ఎస్ సార్. మించి మనకి సోర్స్ లేదు కదా ఇప్పుడు. అవును సార్. ఓకే, చూద్దాం అది కూడా ఓకే సార్. ఏంటి ఏమన్నా అనేది. మనం కొంచెం మూవ్ ష్యూర్ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. రైట్, మ్యూట్ చేసుకో. నెక్స్ట్ చిత్తూరు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రూపేష్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. రూపేష్ సార్ చెప్పు. సార్ ఓవరాల్ గా అయితే చాలా బాగుంది సార్ క్లాసెస్. ఓకే టాలీ ఇక ఈ కామర్స్ అంతా రెండు చాలా బాగున్నాయి. కాకపోతే ఓకే ఏంటంటే సార్ రెండింటిని ఇప్పుడు టాలీకి అయితే కొంచెం లెంతీ ప్రాసెస్ సార్ ప్రాక్టీస్ చేయాలంటే. అవును. మనకి ఇక్కడ టాలీ వచ్చి ప్రాక్టికల్ సరిపోతుంది సార్. సో ఇది ఈ కామర్స్ ప్రాక్టీస్ కి ఎక్కువ టైం పడుతుంది సార్ టాలీకి. సో ఇది వచ్చేసి అసెస్మెంట్ ఏదైతే ఉందో కొంచెము లేట్ గా పెడితే బాగుంటుంది. లేట్ గా అంటే ఒక్క అసెస్మెంట్ తో అయిపోదు కదా. ఇది రెగ్యులర్ గా ఇక మీదట రెగ్యులర్ గా వీక్లీ వన్స్ అసెస్మెంట్ చేసుకుంటూ పోతే అట్లీస్ట్ టాపిక్ వైజ్ అన్నా చేస్తే బెటర్ కదా. ఎంతవరకు అర్థమైంది ఏంటి అనేది మీకు కూడా ఒక రికార్డ్ ఉంటుంది కదా. ఇన్ని రోజులు విన్నదానికి మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అందులో అనేది. అలా చూద్దాం అది ఏంటి అనేది. నేను ఒకసారి ట్రైనర్ తో మాట్లాడతాను టాపిక్ వైజ్ కానీ ఏదో ఎలా అనేది మీకు మండేకి ఇన్ఫార్మ్ చేస్తాను నేను. అదర్వైజ్ రిమైనింగ్ అంతా ఓకేనా? ఓకే సార్, నో ప్రాబ్లం. అవును, మీ వాళ్ళు ఇది ఏడబ్ల్యూఎస్ ఇది ఎట్లా ఉందంట? బానే ఉందా ఏడబ్ల్యూఎస్ పైథాన్? బాగుంది సార్, నేను బాగానే చెప్తున్నాను సార్. బాగా చెప్తున్నారా? వాళ్ళు డైలీ కూడా పీపీటీ కూడా చేస్తారంటే కదా సార్. ఓకే ఓకేలేండి, రైట్. నెక్స్ట్ అనంతపూర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను భరత్ సార్, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. చెప్పు సార్. ఇవి డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అన్ని బాగున్నాయి సార్. మొత్తం వెబ్సైట్ లో SEO కి సంబంధించిన మెటీరియల్ మాత్రం క్లియర్ గా ఇచ్చున్నారు సార్. దాని తర్వాత చాలా టాపిక్స్ అనేవి జరిగాయి సార్. ఆ టాపిక్ కూడా సంబంధించిన మెటీరియల్ పెడితే మేము ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది సార్. అంటే వీడియో రికార్డింగ్స్ మీరు కొన్ని పెట్టారు సార్. రికార్డింగ్స్ వరకు వచ్చాయి. రికార్డింగ్స్ కూడా డేట్ వైజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి డేట్ వైజ్ ఒక మెసేజ్ లా కంప్లీట్ గా పెట్టేసి ఆ లింక్స్ అన్ని మేము సేవ్ చేసుకొని వింటాము. ప్లస్ అట్ ద సేమ్ టైం PDF కూడా ఉందంటే మాకు డౌట్స్ వచ్చినప్పుడు ఆ లింక్స్ ఓపెన్ చేసి చూసుకుంటూ ప్లస్ ఈ టాపిక్ కూడా మేము చదువుకోవడానికి బాగుంటుంది. ఓకే, అంతే సార్. చూస్తాను నేను మాట్లాడి అవన్నీ కూడా మీకు టాపిక్ వైజ్ ఏదైనా ఉంటే షేర్ చేయమని చెప్తాను ట్రైనర్ కి మెటీరియల్. ఇప్పటిదాకా మీకు ఓన్లీ SEO మాత్రమే అందరూ రిసీవ్ చేసుకున్నారు. అవును సార్, ఆ వెబ్సైట్ లో సార్ బూట్ క్యాంప్ ద్వారా షేర్ చేసిన దాంట్లో ఓన్లీ SEO మాత్రమే ఉంది సార్. ఓకే, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కర్నూలు. హలో సార్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శ్రీనివాస్ చెప్పు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పటి వరకు సెషన్స్ అన్ని బాగున్నాయి సార్. ఓకే, అదే సార్ మిగతా వాళ్ళు అందరు చెప్పినట్టుగానే కొద్దిగా మెటీరియల్ ఒకటి ఫార్వర్డ్ చేయగలిగితే బాగుంటుంది. నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కంప్లీట్ గా SEO అయిపోయింది, మెటీరియల్ కూడా మీతో ఉంది కాబట్టి SEO వరకు నేను నెక్స్ట్ వీక్ అసెస్మెంట్ కి ప్లాన్ చేస్తాను. దెన్ రిమైనింగ్ టాపిక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెటీరియల్, ఈ క్లాస్ వీడియోస్ అన్ని మీకు షేర్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మళ్ళీ అగైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తా. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రిమైనింగ్ టాలీ క్లాస్ ఏమైనా వింటున్నావా? లేదు సార్, నేను టాలీ వినడం లేదు. AWS వింటున్నాను. AWS ఇస్ ఓకే. ఎలా ఉంది AWS? ప్రిటీ గుడ్ సార్. అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, ఎవరి PPTs వాళ్ళు ప్రిపేర్ చేశారు, ఎవరి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గుడ్ ఇనిషియేషన్ సార్. యాక్చువల్లీ టాపిక్స్ ఎంతవరకు అయ్యాయి ఇప్పటికి ఆల్రెడీ? ఇప్పుడు టోటల్ 5 మాడ్యూల్స్ అయిపోయాయి సార్ AWS లో. ఓకే, వాటిని 5 మాడ్యూల్స్ గురించి ఫస్ట్ ఇన్వెంటరీ మెథడ్ గురించి మొత్తం. ఇంకా అడ్వాన్స్డ్ గురించి ఏం లేదా? బేసిక్ 5 దాని గురించి అని చెప్తుండేది. ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు సార్. ఓకే, ఫైన్.
రైట్ అండి. ఓకే సార్. నెక్స్ట్ కడప. నరసింహులు కడప ఆర్ మల్లికార్జున్ రెడ్డి ఎవరో ఒకరు. సార్ హలో మల్లికార్జున్ రెడ్డి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సెషన్స్ అయితే మంచిగానే ఉన్నాయి సార్. అదే ఇందాక మీరు చెప్పినట్టు ఈ అసెస్మెంట్ అనేది స్టడీ మెటీరియల్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారో అంతవరకు కండక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది సార్. అదే నేను అవునవును అర్థమైంది నాకు. సో SEO వరకు నేను మాక్సిమం ట్రై చేస్తాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మోహన్ గారు కాల్ చేస్తున్నారు. హలో గైస్, మల్లికార్జున్ రెడ్డి అందరికీ చెప్తున్నాను. ఇప్పుడే మీ ట్రైనర్ తో మాట్లాడాను. ఇంకా ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది, ఇది రిజాల్వ్ అవ్వలేదంట. సో ఆయనకి రేపు క్వశ్చన్ పేపర్ అన్ని ప్రిపేర్ చేసుకుని మండే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన ఎలా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి గూగుల్ ఫార్మ్స్ లో. ట్యూస్డే రోజు మీకు ఓన్లీ SEO మీద అందరికి ట్యూస్డే రోజు ఎగ్జామ్ ఉంటది. సో ఓన్లీ SEO మీద అందరూ ప్రిపేర్ అవ్వండి. రేపు ఇంక క్లాస్ ఏమి ఉండదు, హాలిడే. మండే యాజ్ యూజువల్ గా క్లాస్ ఉంటుంది. ట్యూస్డే ఆ మండే రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి ఏంటి అనేది. అలాగే నాకు మాక్సిమం మండే రోజు డిస్ట్రిక్ట్ వైజ్ మీ నేమ్ మెయిల్ ఐడీస్ పంపించండి, ఎందుకైనా బెటర్. ఆ రోజు ఇలా మీరు ఎగ్జామ్ రాయడానికి అవసరం అవుతుంది అనుకుంటాను నేను. మీ నేమ్, మొబైల్ నెంబర్, డిస్ట్రిక్ట్ వైజ్, మెయిల్ ఐడి, అఫీషియల్ మెయిల్ ఐడి అందరు కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఒకరు నాకు షేర్ చేయండి ఆ రోజు. ఓకేనా? ఇప్పుడు చెప్పు, ఏదైనా ఉందా, ప్రాబ్లం ఉందా, ఎట్లా ఉంది క్లాస్? ప్రాబ్లం అంటే ఏం లేదు సార్. అదే అంటే కొందరు జస్ట్ 1 or 2 మెంబర్స్ మాత్రమే కొంచెం వెనకాల పడినట్టు వాళ్ళు చెప్పిండ్రు. కానీ ఇప్పుడైతే వాళ్ళు మంచిగానే ఉన్నాయని అంటున్నారు సార్. అవునా? ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి, ప్రాబ్లం లేదు, ఆయన చెప్తారు. ఇంకా మీకు పర్సనల్ నెంబర్ కూడా షేర్ చేశాడు అనుకుంటా, ఐ థింక్. లేదంటే నేను నెంబర్ కూడా ఇప్పిస్తాను. ఏదన్నా మీకు ఆ క్లాస్ తర్వాత కూడా అందరిలో అడగలేను నేను అనుకున్నా, క్లాస్ తర్వాత అయినా మీకు ఒకసారి ఫోన్ చేసి అతన్ని ఫోన్ లో కూడా అడగొచ్చు మీరు. మీకు ప్రాబ్లం ఉంది, ఏదన్నా డౌట్స్ ఉన్నాయంటే హెల్ప్ చేయమని చెప్తాను నేను, అదేం ప్రాబ్లం లేదు. ఓకేనా? షూర్ సార్. దెన్ కడప ప్రకాశం. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను రవికిరణ్ మాట్లాడుతున్నాను. రవి చెప్పు. అండ్ రవి నీ వాయిస్ క్లియర్ గా లేదు, కొంచెం లౌడ్.
సార్ హియర్ సిగ్నల్ ప్రాబ్లం సార్. హలో 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 రవి చెప్పు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పు సార్. ఏం లేదు సార్, ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ తర్వాత మాకు ఈ ఓవరాల్ ట్రైనింగ్ క్లాసెస్ లింక్స్ అండ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తే మేము ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది లైక్ కొన్ని ప్లస్ లేదు. నేను అందరికి కూడా ఈ వీడియోస్ మెటీరియల్స్ అన్ని కూడా ఈ ఓవరాల్ గా మీ క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి ఒక హార్డ్ కాపీ మొత్తం పంపిస్తాను నేను. షూర్ సార్, షూర్. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఏంటంటే ఎవ్రీడే డౌన్లోడ్ చేసేది అంతా కూడా ఉంది, బట్ నేను మీకు ఎలా క్యారీ చేయలేను దాన్ని ఇప్పుడు. సో అది ఇదవుతుంది. వన్స్ మనం ఒక్కసారి ఆఫీస్ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఏదో రకంగా మీకు ఆల్ డిస్ట్రిక్ట్స్ కి డీటెయిల్స్ మొత్తం మెటీరియల్ అది అన్ని కూడా ఒక కాపీ పంపిస్తాను మీ మేనేజర్స్ కి. వాళ్ళ నుంచి మీరు అందరు తీసుకోవచ్చు. ఓకే సార్. ఏం లేదు సార్, మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మేము కొంచెం రెడ్ జోన్స్ ఏరియాలో ఉన్నాము, సిగ్నల్ ప్రాబ్లం ఉంది, అటు బయటకు వెళ్ళకపోతున్నాము, ఇటు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ వీటి వల్ల. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ. నెల్లూరు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓబుల్ రెడ్డి సార్ నా పేరు. ఓబుల్ రెడ్డి చెప్పు. సార్ క్లాసెస్ అయితే బాగానే చెప్తున్నారు సార్, బాగా అర్థమవుతుంది. ఓకే. కానీ ఇప్పుడు మేము టాలీ జిఎస్టీకి దీనికి డిజిటల్ మార్కెటింగ్ కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్ AWS కి అటెండ్ అవుతున్నాం సార్. టాలీ జిఎస్టీకి దీనికి డిజిటల్ మార్కెటింగ్ కి అండ్ మేము అటెండ్ అయ్యే వాళ్ళు AWS కి అటెండ్ అవుతున్నాం సార్. ఓకే. అంటే మాకు ఇప్పుడు డైలీ 6.5 hours లేదా 7 hours రికార్డింగ్. అవును. దాన్ని మళ్ళీ ఈవినింగ్ రివైండ్ చేసుకోవాలంటే వీడియోస్ చూడాలంటే అంత టైం సరిపోవట్లేదు. అవును, సరిపోదుగా మరి. రెగ్యులర్ గా ఈజీగా రివైండ్ చేసుకోవచ్చు. మెటీరియల్ ఇస్తే బాగుంటుంది. చూస్తాను నేను, మా మెటీరియల్ అరేంజ్ చేస్తానులేండి. ఓకే. SEO వరకు ఉంది కదా మెటీరియల్ మీతో? తర్వాత టాలీది కూడా నేను మాట్లాడి చెప్తాను ఒకసారి రాజాకి. సార్ దగ్గర ఉంది కదా సార్ మెటీరియల్, అది షేర్ చేస్తే ఇచ్చాడా? లేదు సార్, అదైతే ఇవ్వలేదు. సార్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఆయన మెటీరియల్ చూసే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవును, అది షేర్ చేయమని చెప్తాను. మాకు ముందే ఫార్వర్డ్ చేశాడంటే ముందు రోజు మేము ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మాట్లాడతాను నేను. ఓకే, మాట్లాడి చేపిస్తానులేండి, ఇష్యూ లేదు. ఇంకా అదర్ ఈస్ట్ గోదావరి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు టాలీ నైపుణ్యానికి అటెండ్ అవుతున్నాం సార్. మేము 9 నుంచి 11 దాకా అయిపోతుంది సార్ క్లాస్ మనకి. అవును. మళ్ళీ వెంటనే 11కి మళ్ళీ AWS క్లాస్ ఉంటుంది సార్. ఓకే. ఎక్కడ కూడా ఒక 5 నిమిషాలు గ్యాప్ కూడా ఉండలేదు సార్ మాకు. అంటే కంటిన్యూస్ గా క్లాస్ ఉంటుంది సార్. మళ్ళీ రాజాని కూడా నేను 10 minutes బిఫోర్ క్లోజ్ చేయంటున్నాను, కానీ అక్కడ వచ్చేసరికి మీరు ఏదో ఈ క్వశ్చన్ సో అక్కడ డిలే అయిపోతా ఉంది. చూస్తున్నాను, మాకు ఎట్లా అవుతుందంటే సెషన్ కి మాకు కూడా ఇంకా వితౌట్ ఇన్ఫర్మేషన్ డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును సార్, అవును సార్. ఎందుకంటే అక్కడ మళ్ళీ 11కి AWS కోసం అందరూ క్యూలో ఉంటారు. అవును సార్. దెన్ ఇక్కడ 9కి మళ్ళీ ఇప్పుడు అది అయిపోగానే నేను రాజేంద్ర ఇది చేసినట్టు ఉంటది ఇక్కడ. మళ్ళీ అర్థం అవుతుంది. చెప్పు. మళ్ళీ 1:30 దాకా AWS క్లాస్ ఉంటుంది సార్. అవును. మళ్ళీ హాఫ్ అన్ అవర్ లో భోజనం చేసి మళ్ళీ వెంటనే 2కి క్లాస్ కి అటెండ్ అవుతుంది సార్. 4:30 దాకా కొద్దిగా అంటే ప్రాక్టీస్ చేసిన కోసం టైం అనేది ఉండలేదు సార్. అవునవును, అందుకనే సండేస్ కూడా తీసేసాను కదా ఇప్పుడు. యాక్చువల్ గా దాని గురించి నేను మీకు బర్డన్ అవుతుంది అని చెప్పి సండే క్లాసులు కూడా తీసేసాను. మనం మీరు పెట్టారు కదా సార్ లింక్స్, కొద్దిగా వీడియోస్, అవి వీడియోస్ అనేది కొన్ని డౌన్లోడ్ అవుతలేదు సార్. అవి అదే దానికి ఏంటంటే ప్రాబ్లమ్, జూమ్ టూల్ లో మనకు క్లౌడ్ రికార్డింగ్ చేస్తున్నాము.
అవును సార్. అది ఓన్లీ 10 జీబీ దాకా ఉంటుంది. సంథింగ్ 10 ఎంబీనా 10 జీబీనా ఐ థింక్. అది రాజేంద్ర కరెక్ట్ తెలుసు. 10 జీబీ 10 జీబీ స్పేస్ మాత్రమే ఉంటుంది. సో లాస్ట్ క్లాసెస్ అన్ని కూడా మనకి క్లాసెస్ పెరిగే కొద్దీ లాస్ట్ క్లాసెస్ డిలీట్ అయిపోతూ ఉంటుంది. ఓకే సార్. ఓకే. అంటే దానికి నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీడే ఎప్పటికప్పుడు ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నాను నా లోకల్ సిస్టమ్ లో. ఓకే, నేను అది మీకు షేర్ చేయాలనుకున్నా గూగుల్ షీట్ లో కానీ గూగుల్ డ్రైవ్ లో కానీ అంత పెద్ద ఇది వీడియోస్ రావట్లేదు. ఓకే సార్. సో అది మీకు షేర్ చేయడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. నా దగ్గర ఉంది వీడియో కంటెంట్ అంతా కూడా ఎవ్రీడేది. బట్ మీకు లింక్ ఇవ్వంగానే ఏ రోజుకి ఆ రోజు మీరు డౌన్లోడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. అవును సార్. మీరు ఒక 3-4 డేస్ తర్వాత 1 వీక్ తర్వాత చూసారనుకోండి అది డౌన్లోడ్ అవ్వదు. అంటే నెట్ అనేది కొద్దిగా లేదు సార్ ఇక్కడ ఈస్ట్ గోదావరిలో లాసెస్ లో ఉంటుంది సార్. నాకు అర్థమవుతుంది మీకు నెట్ ప్రాబ్లం వల్ల మీరేమో చేసుకోలేకపోతున్నారు. ఇక్కడేమో అది ఎక్స్పైర్ అయిపోయి డిలీట్ అయిపోతుంది లాస్ట్ క్లాస్. సో అది ప్రాబ్లం ఉంది. అందుకే వన్స్ మనం ఆఫీస్ స్టార్ట్ అవుతే నేను ఏదో రకంగా మీకు అన్ని వీడియోస్ కూడా షేర్ చేస్తాను. సార్ ఇంకోటి సార్ మెటీరియల్ కూడా టాలీది షేర్ చేయండి సార్. అది ఎందుకంటే అంటే లింక్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతున్నాయి కాబట్టి ఒకవేళ వీళ్ళు నెక్స్ట్ క్లాస్ కి అటెండ్ అయిన వాళ్ళు వీడియోలు చూడకపోయినా ఒకవేళ మెటీరియల్ అనేది షేర్ చేస్తే దాన్ని బట్టి ప్రాక్టీస్ అవుతుంది సార్ వీళ్ళు. షూర్, అయితే మెటీరియల్ పంపిస్తారు. పంపిమని చెప్తాను ఇమీడియట్ గా. మెటీరియల్ రేపు షేర్ చేయమని చెప్తాను. రేపు కాదు, మండే రోజు. ఓకేనా? వీడియోస్ వరకు అంటే డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ కూడా మా వాళ్ళకి కొద్దిగా అర్థం కావడం లేదని చెప్తున్నారు సార్ మా వాళ్ళు. ఏంటంటే ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం ఉంది? అంటే వీళ్ళు నెట్ అనేది కనెక్ట్ అవుతుంటారు సార్ వీళ్ళకి ఇక్కడ. నెట్ ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల ఎవరేం చేయలేము అబ్బాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకటి అర్థం చేసుకోండి, ఇంటర్నెట్ ఉంది అంటే గనక దానికి మనం ఇప్పుడు ఎవరికి ఏం చేయలేము. అందరు కూడా ఎవరికి వాళ్ళు. నేను ఇప్పుడు ఈ క్లాసెస్ మీకు కండక్ట్ చేయడానికి నాకు ఎంత నెట్ కావాలి, నేను ఈ హాలిడేస్ లో నెట్ పెట్టించుకున్నా అదే పనిగా, తప్పట్లేదు. అయినా సరే ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని చెప్పేసి ఫోన్ల మీద వాటి మీద చూస్తున్నారు కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. నేను దాని గురించే ఫోను ప్లస్ ఇది డాంగిల్ 3 ఆల్టర్నేట్ పెట్టుకున్నాను. అన్ని ఉన్నా మనకి ఒక్కోసారి పవర్ పోతుంది. ఇట్లాంటివి జరుగుతుంటాయి, ఇంకా మనం ఏం చేయలేము దానికి. అది సరే, అట్లా ఏమన్నా ఉంటే మీరు ఇంటర్నల్ గా మీరు మీ ఫ్రెండ్స్ తోటి కొలీగ్స్ తోటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అట్లాంటి ఏదైనా. సార్ మనకి మెటీరియల్ షేర్ చేయడానికి డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్కరికి తీసుకుని ఒక గ్రూప్ యాడ్ చేయండి సార్ మన వాళ్ళని. చెయ్యండి ఒకరు. ఓకే, ఎందుకంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఈ టాలీకి తర్వాత ఈ కామర్స్ కి ఒక గ్రూప్ చేయండి. ఓకే, ఎక్కువ మంది అవసరం లేదు కానీ మీరు ఎట్లాగో మీ గ్రూప్ ఉంటుంది కదా, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్కరిని యాడ్ చేసి నన్ను యాడ్ చేసుకోండి. ఎవ్రీడే ఈవినింగ్ అంతా మీకు ఆ 2 లింక్స్ ఈ కామర్స్ అండ్ టాలీ నైపుణ్యం ఆ రెండింటిది పెట్టేస్తాను లింక్స్. ఓకే, లేదా ఇట్లాంటి ఏమైనా డిస్టర్బెన్సెస్ క్లాస్ గురించి ఏదన్నా ఉన్నా కూడా నేను ఆ గ్రూప్ లో ఇంటిమేట్ చేస్తాను. దాన్ని మీరు మీ గ్రూప్ లో పెట్టుకోండి. ఓకే, అది ఒకసారి నువ్వు చూడు, అది ఇనిషియేట్ చేసుకొని నువ్వు ఒక గ్రూప్ క్రియేట్ చేయి. ఒక్కో డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్కరిని యాడ్ చేసి క్లాస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. నెక్స్ట్ వెస్ట్ గోదావరి. sir. Good afternoon. My name is Manoj sir. Manoj. Yes sir. ఇది టాపిక్ అవగాహన కొంచెం మెటీరియల్స్ పెడితే కొంచెం బాగా ప్రిపేర్ అవడానికి బాగుంటుంది సార్. బాగా లేక కొద్ది ఏంటంటే మర్చిపోతున్నాం. ఓకే, అందరు మ్యాక్సిమం ఈ దీని గురించి అడుగుతున్నారు, మెటీరియల్. అవునా? హలో మనోజ్. హలో. అంతే సార్. ఓకే, ఇంకేమైనా ఉందా మనోజ్? అది కాకుండా ఇంకేమైనా మాట్లాడాల్సింది ఉందా? మనోజ్ సార్ అంతేనా? అదొకటేనా? అంతే సార్. ఓకే, ఫైన్. గుంటూరు. గుంటూరు నుంచి ఎవరైనా ఒకరు.
ఈశ్వర్ హలో చెప్పు ఈశ్వర్. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి ఏపీఎస్ఎస్డికి ఈడీ గారికి మీకు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అండ్ రియల్ టైమ్ ఎక్స్పర్ట్ చేత మాకు డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ చెప్పించడం అనేది నిజంగా గొప్ప విషయం సార్. ఓకే ఓకే. అండ్ క్లాసెస్ విషయానికి వచ్చేసరికి చాలా బాగా చెప్తున్నారు సార్. ఓకే సార్ మాత్రం మోహన్ గారు ఓకే అంతా కూడా మాకు అర్థమయ్యేలా చెప్తున్నారు. ఓకే. కానీ మాకు అంతకుముందు అంటే మనకి 6 కోర్సెస్ అప్పుడు మనకి ఏదైతే సిలబస్ అంతా చూసామో ఆ సిలబస్ మొత్తం కూడా మాక్సిమం కవర్ చేస్తున్నారు సార్. దాంతో అదంతా పాటు కూడా ఆ 6 సిలబస్ కోర్సు ప్రిపేర్ చేసింది నేనే. సార్ అది యాజ్ యూజువల్ గా మళ్ళీ దీంట్లో కూడా పెట్టేసి వీళ్ళని కంప్లీట్ ఇదంతా కూడా కవర్ కావాలని చెప్పాను నేను. అదే సార్ ఆ సిలబస్ తో పాటు మాకు ఇంకా మంచి నాలెడ్జ్ ఇంపోర్ట్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నారు సార్ సార్ మాత్రం. ఈయన రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎంత వాడుకుంటే అదే సార్. ఆయన్ని అంత బెటర్. అదే సార్ అందుకనే చాలా బాగుంది సార్. ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నా కానీ కొంచెం ఎస్ఈఓ పార్ట్ ఇదంతా అర్థమవుతుండేసరికి మాకు మొత్తం బాగా వచ్చేసింది సార్. అవునా? ఓకే ఓకే. ఇంకా మెటీరియల్ టాలీ గురించి ఎలా ఉంది? వచ్చేసరికి టాలీ బాగుంది సార్. ఓకే. రాజా గారు బాగా చెప్తున్నారు. మేము బాగా యాక్చువల్గా నాన్ కామర్స్ అయినా కానీ మాకు అర్థమయ్యేలా చెప్తున్నాం. అదే అదేలేండి బాగుంది. నేను కూడా విన్నాను కానీ జనరల్ గా చేసి చెప్తున్నాడు. అంటే మరీ సబ్జెక్ట్ లా కాకుండా దాన్ని ఇదిగా ఫ్రెండ్లీ వేలో చెప్పేస్తున్నాడు. మన రెగ్యులర్ యాక్టివిటీస్ ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ బాగా చెప్తున్నాడు. ఐ హోప్ మీకు అందరికి కూడా ఎలా ఉందో మరి దాని గురించి ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం అనుకుంటున్నాను. మిగతా అంతా బాగానే ఉంది సార్. ఇంకా మెటీరియల్ అంటే మన మిగతా కొలీగ్స్ చెప్పినట్టు అదే అది మెటీరియల్ వేరేదేం లేదు సార్. అదే నేను చేస్తాను. మెటీరియల్ నేను చెప్పి మీకు అరేంజ్ చేస్తాను. అంతే సార్. చాలా థ్యాంక్స్ సార్. రైట్. కృష్ణ సార్ గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ ప్రసన్న కుమార్ సార్. ప్రసన్న చెప్పు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మా మంచి కోర్సెస్ మాకు ఇట్లా నేర్పిస్తున్నందుకు. అండ్ యాక్చువల్ మన ఫ్రెండ్స్ మొత్తం అలా చెప్పినట్టు ఈ కామర్స్ కి ఇప్పుడు మన ఎస్ఐ దానికి ఎగ్జామ్ అన్నారు. ఓకే బాగానే ఉంది. అండ్ వేరేజ్ టాపిక్ వైజెస్ ఫర్దర్ గా ఎవరన్నా మాకు మెటీరియల్ ఇవ్వాలనుకుంటే దాని టాపిక్ ఫర్ సపోజ్ ఒక టాపిక్ 3 days అలా పెడితే ఆ టాపిక్ వైజ్ మాకు 3 days తర్వాత 4th డే మాకు షేర్ చేస్తే ఇంకా బాగుంది సార్. ఇది టాపిక్ వైజ్ కదా? టాపిక్ వైజ్ సార్. ఓకే ఓకే. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ టాలీ మన మెటీరియల్ కావాలి అని అడుగుతున్నారు కదా. దానికి నిన్న నేను రాజా మాట్లాడుకున్నాం. లైక్ ఏమనుకున్నామంటే ఇప్పుడు దాకా ఏవైతే టాపిక్స్ జరిగినాయో వాటి వరకు ఒక వర్డ్ డాక్యుమెంట్ ఒకటి షేర్ చేసేసి నెక్స్ట్ నుంచి ఏ రోజు అయితే ఫర్ సపోజ్ ఒక ఇన్వెంటరీ మెథడ్ ఉంది అనుకోండి, దాన్ని ఒక 4 days అయిపోతే 4 days అయిపోయిన తర్వాత 5th డే దానికి సంబంధించిన టాపిక్ వరకు షేర్ చేద్దామని చెప్పి మాట్లాడుకున్నాం సార్. అది అదే ప్రసన్న మనం కూడా ఇంతకు ముందు అనుకున్నాం అది. అవునవును సార్. ఈ వీడియోస్ కూడా ఏం చేద్దాం ఒకసారి ఆలోచించమని చెప్పాను నీకు. అవును ఏదైనా డ్రైవ్ లో కుదరట్లేదు. నేను ట్రై చేస్తున్నా గానీ కావట్లేదు సార్. చూద్దాం అది. టాలీది అయితే మేము ఇట్లా నిన్న డిస్కస్ చేసుకున్నాం. ప్రతి మా డిస్ట్రిక్ట్ నుంచి అయినా వేరే ఫర్దర్ డిస్ట్రిక్ట్స్ నుంచి అయినా మాకు మెటీరియల్ ఎలా ఉంటే బాగుంటుంది అంటున్నారు. దాన్ని మనం ఓవరాల్ ఫుల్ డాక్యుమెంట్ ఇచ్చే కన్నా టాపిక్ వైజ్ ఇచ్చుకుంటా ఉండి ఈజీగా అంటే రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండదు అని చెప్పేసి అడిగాము. దాని తర్వాత మీతో కూడా ఒకసారి డిస్కస్ చేసేసి దాన్ని ఫర్దర్ స్టెప్ తీసుకెళ్దామని అనుకుని ఇది ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది. రైట్ రైట్ రైట్. ఓకే అది సార్. ఓకే ప్రసన్న చూద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణ శాంతి కుమారి శాంతి కళాపాల కృష్ణా డిస్ట్రిక్ట్. శాంతి ఉన్నావా? హలో శాంతి. సార్ ఉన్నాను సార్. చెప్పమ్మా ఎలా ఉంది క్లాస్? ఫీడ్బ్యాక్ ఏంటి? ఫీడ్బ్యాక్ అయితే ఇది బాగానే ఉంది సార్. ఇది క్లాసెస్ గురించి వీటి గురించి అన్నిటి గురించి కూడా. కాకపోతే ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం మిస్ అయ్యారు సెషన్స్. అయితే 14th వరకు కూడా వచ్చిన లింక్స్ సేమ్ ఇప్పటి వరకు అన్ని డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో సేమ్ అదే ఉంటుంది రిపీటెడ్ గా మెటీరియల్ గురించి దీని గురించి అన్నట్టు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 3 weeks అయింది కదా సార్ సెషన్ స్టార్ట్ అయ్యి. సో 3 weeks ది కన్సాలిడేటెడ్ గా ఒకటే అసెస్మెంట్ పెట్టే బదులు వీక్లీ సిలబస్ అయితే ఫస్ట్ వీక్ ది ఒక అసెస్మెంట్, సెకండ్ వీక్ ది ఒక అసెస్మెంట్ రేజ్ చేసుకున్నాం సార్. అంటే మనకి ఇప్పటిదాకా అయిపోయిన దానికి అన్ని పెట్టుకోవడానికి కుదరట్లేదు. సో ఎస్సీఓ వరకు ఒకటి చేద్దాము. అదే సార్. దాని తర్వాత ఎవ్రీ వీక్ కి కండక్ట్ చేసుకుంటూ వస్తుంది.
అది ఒకటి ఇంకొకటి సార్ అంటే ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ అంటే నా సజెషన్ ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పటి వరకు AWS కి ఎట్లయితే పీపీటీస్ ఇట్లా చేసుకుంటూ వస్తున్నాము, ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వాళ్ళం కూడా ఇప్పుడు SEO మీద ఆల్రెడీ ట్రైనర్ ఇచ్చాడు. ఇంకొకటి ఇప్పుడు ల్యాండ్ పేజ్ ఆప్టిమైజేషన్ అని ఈ రోజు ఒక కొత్త టాపిక్ జరిగింది. ఎప్పటికప్పుడు కొంచెం ఎవరికి వాళ్ళం కూడా వర్కౌట్ చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క టాపిక్ మీద తీసుకొని పీపీటీ ఇస్తే కూడా అది కూడా షేర్ చేస్తే మిగతా డిస్ట్రిక్ట్స్ కి కూడా హెల్ప్ అవుతుంది కదా అని నా ఒపీనియన్ సార్. అది సరే సరే అంటే మాట్లాడతాను. SCM ఒకటి జరిగింది, ఒకటి జరిగింది, SEOకి వచ్చింది. ఓకే. సో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, అలాంటివన్నీ కూడా చిన్న నోట్స్ లాగా ఎవరికి వాళ్ళమో ఒక రివ్యూ లాగా ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే అది అన్ని డిస్ట్రిక్ట్స్ కి షేర్ చేసుకుంటే కూడా బాగుంటది కదా. అంటే మనకి లాక్డౌన్ అయిపోయి మీరు మెటీరియల్ పంపించి అంతా అయ్యేలోపు ఇది లాగా అవ్వకుండా ఉంటుంది కదా అని. ఓకే అమ్మా, నేను అది ట్రై చేస్తాను. ఓకే ఓకే సార్. మాట్లాడి చూస్తాను. టాపిక్ వైజ్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఈ పీపీటీ ఏదైనా ఉంటే ట్రై చేయమని చెప్తాను. అదే సార్. నేను మోహన్ గారితో కూడా మాట్లాడతాను, అది ఎలా ఇవ్వమంట ఎలా ఇస్తా అంటాడో ఏంటో. అంటే యాక్చువల్గా మీరు షేర్ చేసిన లింక్స్ కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళినాయి సార్. అంటే మీరు చేసింది డిస్ట్రిక్ట్ మేనేజర్స్ కు ADSDs గ్రూప్ లో కూడా పెట్టారు కాబట్టి అవి ఆల్మోస్ట్ అన్నిటికీ షేర్ అయినాయి. 14th వరకే ఉన్నాయి సార్. 14th వరకు 9th నుంచి April 9th సెషన్స్ మనకి స్టార్ట్ అయినాయి సార్. 9th నుంచి 14th వరకు ఉన్నాయి లింక్స్. మళ్ళీ మధ్య గ్యాప్ వచ్చేసి మళ్ళీ 27th 28th లింక్స్ ఉన్నాయి సార్. ఓకే. అవి మీరు రోజు గ్రూప్ లో షేర్ చేశారు, ఈ జూమ్ లో షేర్ చేశారు. మధ్యలో ఈ స్కిప్ అయిపోయినాయి సార్. సరే, ఇప్పుడు నేను కంప్లీట్ లింక్ ఒకటి ఏదైతే ఉన్నాయో ఫస్ట్ డే 1 నుంచి ఆ లింక్లు అన్ని పంపించేస్తాను మీకు, వర్డ్ ఫైల్ ఒకటి. అదే సార్. అందులో ఉన్నాయి, టాలీ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, రెండు. ఆ ఫైల్ పంపిస్తాను నేను. అవి ఎందులో ఓపెన్ అయ్యే వాటి వరకు చూసుకోండి. ఓపెన్ కానివి నేను వీడియోస్ ట్రై చేస్తాను, అంటే ఇప్పుడు కాదు తర్వాత. పంపించిన తర్వాత ఓపెన్ అవ్వలేదు అంటారని నేను పంపించలో ఉన్నాను. అదే సార్. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ట్రైనర్ కూడా మనకి ఏ రోజు డిస్కషన్ ఆ రోజు, అంటే ఈ రోజు ఇప్పుడు ల్యాండ్ పేజ్ ఆప్టిమైజేషన్ అయింది, దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ నోట్ ఆయన ప్రిపేర్ చేసి ఇచ్చేసినా గానీ ఆ రోజుకి అర్థం అవుతుంది. మళ్ళీ రివైజ్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన దగ్గర కూడా అందరి దగ్గర ల్యాప్టాప్స్ లేవు. సడన్ గా లాక్డౌన్ అయ్యేసరికి అందరూ కూడా క్యారీ చేయలేదు. ప్రాక్టికల్ గా కూడా వర్కౌట్ చేయడానికి కూడా లేదు మన దగ్గర. అది కూడా నెగటివ్ గా ఉంది మన వైపు. ఓకే ఓకే. నేను అది ఆ లింక్స్ అన్ని కూడా వర్డ్ ఫైల్ ఒకటి నేను మీకు, అందుకే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్కరు మనం ఈ టాలీ దీని గురించి ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. శ్రీనివాస్ మాట్లాడారు కదా, మీరు ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి, దాంట్లో నేను ఈ వర్డ్ ఫైల్ మొత్తం పెట్టేస్తాను ఏ రోజుకి ఆ రోజు. మీకు రెండింటికి సంబంధించి ఉంటది డీటెయిల్స్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా కూడా ఈజీగా ఉంటది. మీరు కావాలంటే కానీ మీ గ్రూప్ లో షేర్ చేసుకోండి. అందరినీ కలిపి ఒక గ్రూప్ ఎందుకు, జస్ట్ డిస్ట్రిక్ట్ ఉన్నా చాలు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఒకటి అది మాట్లాడి శ్రీనివాస్ తో క్లబ్ అయ్యి మిస్కమ్యూనికేట్ అవ్వకుండా కూడా ఉంటాయి అన్ని. ప్రసన్న, నీవు, తర్వాత ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి మీరు యాడ్ చేసుకోండి, నన్ను యాడ్ చేయండి. ఓకే, ఈ రోజు నేను షేర్ చేస్తాను అది టోటల్ కంప్లీట్ ఆల్ లింక్స్. ఓకే సార్. ఓకే. అదే ట్రైనర్ తోటి కూడా మీరు ఒకసారి చెప్పండి సార్, టాపిక్ వైజ్ గా ఈ రోజు జరిగిన దానికి ఈ రోజు కొంచెం మెటీరియల్ ఇచ్చేస్తే, అట్లా మెటీరియల్ అంటే మెటీరియల్ కాదు, ఒట్టిగా నోట్. అదే సార్. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఆ లింక్ కూడా టాలీది ఈ రోజు టాలీ లింక్ షేర్ చేస్తాను, చూసుకోమనండి. ఓకే సార్. ఓకే. ఓకే రైట్ అమ్మా. నేను రాజాతో మాట్లాడతాను సార్. ఏమా? రాజాతో కూడా డిస్ట్రిక్ట్స్ అన్నిటికి ఎవరికైనా పంపించమంటే ఇచ్చేస్తాడు. ఓకే ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. నెక్స్ట్ ఇంకే డిస్ట్రిక్ట్ అయినా మిస్ అయి ఉన్నారా సార్? సిఆర్డిఏ సార్. సిఆర్డిఏ మర్చిపోయినా, మమ్మల్ని తీసేస్తున్నారు సార్. ఇంకా లేదు సభలో కామేష్ మర్చిపోయినా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా కామేష్, అంత ఓకేనా? మొత్తం మా టైం వచ్చేసరికి ఓవరాల్ ఇంటరాక్షన్ లో మా క్వశ్చన్ కి ఆన్సర్స్ అన్ని వచ్చేసారు, నో ప్రాబ్లం దాని గురించి. అంతేనా? కాకపోతే ఇప్పుడు మనకు వచ్చే వీడియోస్ మీరు లింక్ షేర్ చేసే కన్నా సార్, మనకి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది కదా,
దాంట్లో పెట్టేస్తే మాత్రం అది మాత్రం ఎక్సలెంట్ సార్. ఎందుకంటే మాకు నెట్ ఉన్నంత సేపు అది ఆఫ్లైన్ లో పెట్టుకుని మేము తర్వాత ఏ రోజు క్లాస్ కావాలంటే ఆ రోజు చూసుకోవడానికి మాకు అది బాగుంది. యూట్యూబ్ ఛానల్లో పెట్టమంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో పెడితే మనకి నెట్ వేస్ట్ అయిపోయే టైంలో మనం ఆఫ్లైన్ లో పెట్టేసుకుంటే అది అయిపోతుంది కదా డౌన్లోడ్ చేసుకుని. రిక్వెస్ట్ సార్, ఇప్పుడు శాంతి చెప్పింది కదా సార్, అంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఇచ్చి అలా పీపీటీ అదే బాగుంది. అవును బాగుంది కానీ సార్ మనం ఇప్పుడు కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి నచ్చింది లేకపోతే ఎవరికి వచ్చింది వాళ్ళు పెడతారు సార్. మోహన్ గారు ఇచ్చే డేటా ఉంది చూసారా, దానికి దీనికి ఎవరికైనా టాలీ అవ్వకపోతే మొత్తానికి టోటల్ కన్ఫ్యూజ్ అవుతుంది సార్. అదే మళ్ళీ అంటే ఏం లేదు డిస్ట్రిక్ట్ వైజ్ అంటే ప్రెజెంటేషన్ అంటే ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, అది ప్రెజెంటేషన్ వైజ్ గా పెట్టుకున్నారు AWS వాళ్ళు. అలాగా వన్స్ ఫర్ ఆల్ ఎప్పుడైతే ట్రైనర్ సర్టిఫై చేసాం అంటే పీపీటీ నీకు అర్థం కావట్లా, AWS కానీ లేకపోతే కైతాన్ కానీ వాళ్ళకి మాత్రం పీపీటీలు ఇవ్వటం కానీ లేదంటే ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఇంపార్టెంట్. మనకేంటంటే ప్రాక్టీస్ కన్నా ముందు ఇప్పుడు ఈయన చెప్పేదంతా మనం ఎంత మైండ్ లో ఉంచుకుంటే మనకి అంత మంచిది. అది ఒక్కసారి మిస్కమ్యూనికేట్ అయింది అనుకో మనకి మన మైండ్ కి మొత్తానికి లాస్ అవుతాం. ఆయన చెప్పిందంతా వేస్ట్ అవుతుంది. అదే అంటే ట్రైనర్ కి ప్రెజెంట్ చేస్తాం కదా, ఫస్ట్ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకునే లోపు ఇప్పుడు నీకు మీ డిస్ట్రిక్ట్ SEO ఇచ్చి మా డిస్ట్రిక్ట్ SCM ఇచ్చి ఇంకొక డిస్ట్రిక్ట్ ఇంకొకటి ఇస్తే అట్లా షఫుల్ అయిన తర్వాత దాన్ని అసెస్ చేస్తారు. ఇప్పటికే ఆల్రెడీ రాజప్ప సార్కి రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ అవుతుంది. ఏమని 6 hours 7 hours అవుతుంది సార్, భోజనానికి టీకి కూడా టైం ఉండట్లేదని. ఏది బెటర్ వే అయితే అది ఆలోచిద్దాము. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయినా కానీ అది బెస్ట్ ఒపీనియన్. ఒక పని చేద్దాం, ఒక్క నిమిషం ఒక పని చేద్దాము. ఇదంతా అవ్వనేయండి ఫస్ట్. తర్వాత ఏం చేద్దామంటే ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్క టాపిక్ ఇచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్ లో వాళ్ళని దాని మీద ప్రెజెంటేషన్ చేసి తెప్పించుకుంటాను, నేను తెప్పించుకుంటాను. వన్స్ ఇది కంప్లీట్ అవ్వనేయండి ఫస్ట్. దానికన్నా ఈ మెటీరియల్ బేసిస్ లేదంటే అసెస్మెంట్ కి కొంచెం డిలే అడిగారు కదా సార్ మన వాళ్ళు, కొంచెం 2-3 days అడిగారు కదా. అవును, మీరు ఎలా ఈ క్వశ్చన్ పేపర్ ఇవన్నీ రెడీ చేసుకుని ఈ ఫార్మాట్ అనేది చేస్తారు, మీకు 2-3 days పడుతుంది కదా సార్. అవును, అంటే మరి మండే ట్యూస్డే కాకుండా వెన్స్డే థర్స్డే అంటే మరి వీకెండ్ కి వెళ్లకుండా సెంటర్ ఆఫ్ వీకెండ్ పెట్టుకుంటే మాకు మీకు కొంచెం బెటర్ గా ఉంటుంది సార్. ష్యూర్ చూద్దాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. CSD మాత్రం మర్చిపోవద్దు సార్, CSD మాత్రం మర్చిపోవద్దు సార్. మాది 14వ జిల్లా సార్. అంతేనంటావా? ఇంకా 14 సార్. మీరు అంతా అన్అఫీషియల్ అన్నమాట. స్టాఫే సార్ మేము కూడా. అదే APSDC స్టాఫ్ అయినా మీరు